ముందు నా మెంబర్షిప్ సంగతి చూడమనండి. జనంతో పాటు నడవనివ్వనప్పుడు ఏ గోల్డ్ మెడల్ కి విలువ ఉండదు. అయినా ఏంటి బావా మనకి దరిద్రం? పేరుకు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వే, పైగా నంబర్ 1 అవార్డు ఒకటి. 3 పూలకి చిల్లర ఖర్చులకి భవతి భిక్షాందేహి మాత అని ఆవిడ గారి ముందు చేతులు చాచి నిలబడాలా? సారీ ఫ్రెండ్స్, చూసారుగా, పేరు గొప్ప ఊరు దిబ్బ. పేరుకు పిఠాపురం మంగమ్మ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉత్తమ మహిళ. కానీ మహిళల స్వేచ్ఛ స్వాతంత్రాలకు పెద్ద ప్రతిబంధకం పైసాయే ప్రాణం. పైసా ఇవ్వడానికి 1,00,000 ప్రశ్నలు. పిసినారితనంతో వీరికివ్వచ్చు మంగ మహారత్నం అని. స్వర్ణ, ఈసారి షీ క్లబ్ తరపున అలాంటి బహుమతిని ఈవిడ పేరును ప్రకటించండి. దర్జాగా భుజాలెగరేసుకుంటూ వస్తుంది. స్వర్ణ, ఏమిటే ఏమంటున్నావే నువ్వు? అడ్రస్ సరిగా లేని వాళ్ళతో స్నేహాలేమిటి, క్లబ్ ఏమిటి, దానికి ఒక మెంబర్షిప్ దేనికి అంటుంటే నన్ను పిసినారు దాన్ని అంటావా? పైసా అంటే నాకు ప్రాణమా? ఖర్చు చేయాలంటే నాకు ప్రాణం పోతుందా? తననడమేంటి? మేం చూస్తున్నాం కదా. నువ్వు నోరు ముయ్యవే గిన్నె కోడి. స్వర్ణ, దిస్ ఇస్ టూ మచ్. మెంబర్షిప్ చేస్తానని పిలిచి ఇలా ఇన్సల్ట్ చేయిస్తావా? సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఏదో డబ్బు అపేక్ష ఉందనుకున్నాను, కానీ మరీ ఇంత పిసినారితనానికి పోతుంది అనుకోలేదు. డబ్బు నేను ఇస్తా అన్న మా వారిని నమ్మి నేను మోసపోయాను. ఐఎమ్ వెరీ సారీ. అయినా అందరికీ అంత గొప్ప క్లబ్లో మెంబర్ అయ్యే అదృష్టం ఉండొద్దు. పారిశ్రామికవేత్త భార్యను అనుకున్నాను, కానీ ఆఫ్టర్ ఆల్ 2 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోదు అనుకోలేదు. ముష్టెత్తుకునే స్థితిలో ఉన్నాం అనుకోలేదు. పెద్దనాలు చెలాయించే వాళ్ళు కూడా వేణులా బతికే వాళ్ళని అనుకోలేదు. పెట్టుకో మహాతల్లి, మొత్తం డబ్బు బీర్వాలో పెట్టుకో, వాటి తాళాలు తల కింద పెట్టుకో. బావా, ఇంత దరిద్రపు బ్రతుక్కేనా గొప్ప కుటుంబం గొప్ప బ్రతుకు అనుకోవటం? పిల్లికి బిచ్చం పెట్టలేని. ఎవరే పిసినారి? వాళ్ళ సావాసం మంచిది కాదని ఇవ్వనన్నాను గాని వంకతనమన్నా. అంత దరిద్ర బతుకు బతకాల్సిన దరిద్రం నా మనవడికేం పట్టలేదు. 2 లక్షలు కాకపోతే 3 లక్షలు కట్టుకొని ఊరేగవే. ఊరేగో, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. లక్ష్మి. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, మొత్తానికి సాధించావు స్వర్ణ. సాధించకపోతే వదులుతానా? మీ ఫ్రెండ్షిప్ వదులుకుంటానా? యు ఆర్ గ్రేట్ స్వర్ణ. రండి, క్లబ్కి టైం అవుతుంది. రండి బావా, వెళ్ళొస్తా. రండి. మొత్తానికి అత్తగారిని కూడా భయపెట్టేలా చేసింది.